ప్రపంచంలో అశాంతి అలముకున్నప్పుడు, సుఖశాంతులు దూరమైనప్పుడు ఈశ్వరుడు ధర్మస్థాపన గావిస్తారు. ధర్మస్థాపన అంటే ఆత్మిక జ్ఞానాన్ని ప్రజలకు అందించి తద్వారా ఈ భూమిపై స్వర్ణిమ యుగాన్ని తీసుకువస్తారు. భారతదేశమే స్వర్ణిమ యుగంగా ఒకప్పుడు ఉంది. తిరిగి కాలచక్ర అనుగుణంగా పరిస్థితుల పరిణామ క్రమంలో భారతదేశమే స్వర్ణిమ యుగంగా తిరిగి ఈశ్వరుడు స్వయంగా స్థాపన చేస్తారు. ఈ ఈశ్వరుని యొక్క జ్ఞానం అమూల్యమైనది. ఈశ్వరుడు దైహిక సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వరు. ఈశ్వరుని యొక్క జ్ఞానము ఆత్మిక జ్ఞానము. హిందూ శాస్త్ర గ్రంథాల్లోనే ఆత్మ యొక్క జ్ఞానము ఉంది. ఆ జ్ఞానాన్ని స్వయంగా ఈశ్వరుడే ఋషి మునులకు ఇచ్చినట్లుగా మనకి